ఇలాగా ఫ్రై చేసే విధానం. నూకుట్లో ఆయిల్ వేసుకొని ఇలా చక్కల్లా కోసుకుని ఉప్పు నీళ్ళు వేసి కడిగేసి నీట్గా సింపుల్ రెసిపీ, సింపుల్ ఫస్ట్ వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసి నీట్గా ఏమీ చేయకూడదు, ఇలాగ మూత పెట్టేది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు తిప్పాలి. చూద్దాం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఏగిందా ఉడికిందా లేదా చూసుకోవడానికి ఇది ఇలాగ చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు కారం వేసేసుకుని తిప్పేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. కారం జల్లేసుకొని చక్కగా పప్పుచారులకి చారులోకి లెక్క చాలా బాగుంటుంది. తిప్పేసుకోవాలి. చాలా మెత్తగా అయిపోతుంది, చాలా వెన్నలా అయిపోతుంది. కానీ ఉప్పు వేయటం వలన మనకి దీంట్లో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది ఫ్రైకి. కానీ చాలామందికి టెక్నికల్ తెలియక ఉప్పు వేస్తే బీసిపోద్ది అనుకుంటారు. ఇదిగోండి, ఉప్పు వేయకుండా చూసారా, ఉప్పు వేసినా ఏమవుతుంది.